గమ్మతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి మన గమ్మతి వార్తలన్నా మరి కథ బద్దలం ఏముంది, ఏం కథ, ఏమేం సుతులు ఉన్నాయో పట్టుకొచ్చినా చూద్దాం, పారిపోదాం. గమ్మతి వార్తలు. వ్యవసాయం చేస్తా అంటున్నా కేసీరావు ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా మీకు? ఆహా, ఏం జిమ్మికుల లీడర్లు. పుస్తకాలు ఎందుకు చదువుతుండు కేసీఆర్? అద్దంకి ఆగ్రహం దేనికి? ఓ లక్కవా, అంత పోయి బొంత చేతికి వచ్చినట్టు అయిందిగా కేసీరామయ్య పని. ఓ లెక్కో నిన్న కేసీరామయ్య ఏం పని చేస్తుండు, ఏంది ఏం కథ అనుకుంటుర్రా? ఓ అమ్మ, మీ తెలియదుర్రా, వ్యవసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడట మాజీ ముఖ్యమంత్రి కేసీరామయ్య. చూద్దాం పని, మనం కూడా ఏమో అనుకొస్తుండట. ఏమి మారేనురా మన పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నాయిరో అని గిసవంటి పాటలు పాడుకుంటుంటే విన్నాం. ఒరేకో ఇప్పుడు ఎంత కాడికి వచ్చేరా బతుకు, కేసీరావు బతుకు ఏమి బతుకు అయిపోయేరా. అరే ఏమైంది కేసీఆర్కు? బాగానే 10 ఏళ్ళు రాజ్యమేలే, బొచ్చ సంపాదించుకుంటూ షెడ్డో పడ్డో వ్యవహారం చేసుకుంటూ ఆ పిల్లాడు మీద ఉద్యోగాలు ఇప్పించుకొని బాగానే బాగుపడ్డా అనుకోస్తారు లోకం మీద ముచ్చట. కానీ ఏముంటుందా పాపం, నాకు ఏమి లేదన్నట్టుగా కేసీరామయ్య ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా, నేను రైతుగా మారిపోతా, నేను పొలం దున్నుకుంటా, ఇక నేను పంట పొలం పండించి ఈ లోకానికి బువ్వ పెడతా, ఇగో ఈ రకంగా ముందడుగు గీస్తున్నాడు అన్నోళ్ళ కేసీరామయ్య. ఇగో పాయ్ నువ్వట నేను బట్ట బొప్పాయి తోట వేద్దామని ఇగో స్టేటుకు ఫోన్ చేసిండు. ఇత్తనాలు కావాలి, ఎర్రవెల్లి పంపించాలి అర్జెంటుగా, నేను వ్యవసాయం చేస్తా, నాకు ఉండబుద్ధి అవుతలేదు, ఇంట్లో ఉండనిస్తలేరు, బువ్వ తినబుద్ధి అవుతలేదు, నీళ్ళు తాగబుద్ధి అవుతలేదని ఇగో ఈ రకంగా ఇక పాయ్ ఇగో వ్యవసాయానికి ఒడిగట్టిండట కేసీరావు. ఒకసారి ఈయన కేసీరామయ్య ఏం మాట్లాడిందో ఫోన్లా. సార్ అవును సార్. సరే సార్, మన ఇప్పుడు మల్చింగ్ షీట్కి అన్ని పంపించిన సార్. సార్ వేరే సార్ అవి మళ్ళీ సీడు చెప్పింది సార్. సార్ సార్ ఓకే సార్, ఓకే సార్, అయితే సార్ పంపిస్తాను సార్. సరే సార్. సార్ సార్ పంపిస్తాను సార్, అయిపోతుంది సార్. సార్ మంచిగా ఉన్నారా సార్ ఆరోగ్యం? బాగా చాలా బాగైంది సార్. సార్ ఓకే సార్, సంతోషం సార్. సరే సార్, సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, పంపిస్తాను సార్. ఇక గిదుళ్ళ కథ చూస్తుర్రా పాపం. ఇక ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు కేసీరామయ్య రాజ్యమేలి ఆఖరికి వస్తున్న కల్లా రాష్ట్రాన్ని వెళ్ళి దేశాన్ని వెళ్తుంది అనుకుంటే ఇక దుక్కి దున్నే కాడికి వచ్చిందట కథ. అంటే చూడుది కాలము ఎట్లా నిర్ణయిస్తుందో. పాపం పండబడినప్పుడు గిసవంటి ఇవ్వడాలే వస్తాయని అనేది అందుకనే అక్షరాలను నిజమేదా అనుకొస్తారు సోషల్ మీడియా పోరాగాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతందుకు లోపటంగా కుట్ర నడుస్తుందని ఒక ఆయన. లేదు మా పార్టీని మా ప్రభుత్వాన్ని కూలగొడతందుకు మీకు దమ్ము లేదని ఒక ఆయన. ఇక ఆ 2 పార్టీలు ఒకటే, అదంతా ఒకటే అని ఒక ఆయన. ఏంది గందరగోళము, జనాలకు అర్థం కాకుండా అసలు కథ ఏందో చూద్దాం పని. కాంగ్రెస్లో కోవట్టులు ఉన్నారు, వారు కేసీరావుతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీరావు సిద్ధంగా ఉండడు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ముహూర్తం పెట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేయచ్చు కేసీరావు అని బండి సంజయ్ మరో మొత్తుకొని చెప్తుండులా. ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కడుపు చల్లకుండా బండి సంజయ్ మాటలు విన్నాక లేదు అనుకుంటా భూమికి ఇంతెత్తు ఎగురుకుంటా ప్రభుత్వాన్ని కూల్చేద్దాము ఎవ్వరికి లేదు. బండి సంజయ్ అన్ని నోరు తీట మాటలు మాట్లాడుతుండు. మునుపటిలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీరావు కొంటందుకు ఎంత ఉపాయం చేసినా మా ఎమ్మెల్యేలు పోరు అని కుండ బద్దలు కొట్టి చెప్తుండులా. ఇక ఈ సంగతి ఇట్ట ఉంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే. ఏదో మీది మాటకు తిట్టుకున్నా లోపటంగా బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తాయని కేటీ రావులు అన్న చెప్పుకొస్తుండులా. 2019 నిజామాబాదు కరీంనగర్ పార్లమెంటు ఎలక్షన్లలో బీజేపీకి కాంగ్రెసు లోపటంగా హిమ్మతిచ్చింది కాబట్టి బీజేపీ గెలిచిందని కేటీ రాములు అన్న ట్విట్టరు పిట్టగూట్లే మోతం మోగిస్తుండులా. ఈ ముచ్చట ఏమప్పో ఈ లడాయి సల్లకుండా ఈ పంచకూల కషాయ మాటలతోటి ఎవరి మాటలు నమ్మాలనో ఎవరి మాటలు నమ్మద్దో అని కింద మీద అవుతుర్రట జనాలు. ఇక మరి రేపో మాపో పార్లమెంటు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి నీ దండం పెడితే ఒక్కొక్కరికి గుండె కూడా దడ పుడుతుందట ఎటైనా చేసి ఈసారి గెలవాలని. ఇక మరి అందుకనే ఈ రాజకీయ నాయకులు చల్లకుండా ఒకరొకరు ఏ ఉపాయం చేసిందంటే అబ్బో చిన్న సనగలేదు కాదు చూడరు ఒకసారి. కోడలా నీ భోగం ఎంతసేపే అంటే మా అత్త మందింట్ల పొంటికి పోయి వచ్చేదాకా అన్నట్టు ఏది చెప్పినా ఏం చేసినా ఎలక్షన్ల ముందరనే కదా. ఇక అందుకే పువ్వు పార్టీలు ఓదీకు షెయ్యి పార్టీలు ఓదీకు రంగుల రాజకీయ చక్రము తిప్పుతా ఉన్నారు ఆడనుల్లా. ఇలా కష్టం చల్లకుండా అయోధ్య రామ మందిరం పేరుతోటి దేవుడినే ముంగటేసుకొని మోడీ రాజకీయం చేసి పార్లమెంటు ఎలక్షన్లలో పతార పెంచుకోవాలని చూస్తుండని కాంగ్రెస్ వాళ్ళు అంటే మణిపూర్లో మత కల్లోహాల తీట పంచాలతోటి ఎక్కడికక్కడ ఇచ్చలాగి ఒకరిని ఒకరు సంపక తింటున్నారని ఇక ఈ ముచ్చట ముంగటేసుకొని భారత్ జోడో న్యాయయాత్ర చేసి జనాల నుండి ఓట్లు రాబడుతందుకు ఈ ఉపాయం చేస్తున్నారని బీజేపీ వాళ్ళు చెప్పుకొస్తుర్రులా. ఎంత ముద్దుగా ఉంది చూడు కథ. ఏమో పోరి ఎవరి స్వార్థం కోసము వాళ్ళు నానా రకాల ఉపాయాలు చేస్తున్నారు కానీ పేదోడి బతుకుల్లో మార్పు ఎట్లా తీసుకురావాలి? ఉన్నోడు ధనికుడైపోతుండు, లేనోడి పాతాళం పడుతుండు. మరి ఈ లేనోడిని ఎట్లా లేపాలి పైకి అన్న ఆలోచన మాత్రం చెయ్యరు. కానీ ఇక ఈ రకంగా మాత్రం ఎవరికి వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారని దుమ్మెత్తిపోస్తున్నాడని వల్ల ఈ ముచ్చట ఎరుకైన మానవత్వం ఉన్న మనుషులు. అమ్మా కేసీరావయ్య బుడ్డ పొరగాలకైనా ఎక్కువ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడుగా ఈ నడుమ. అమ్మ మరి మళ్ళీ ఏం ఉద్ధారకం చేస్తేందుకు ఈ పుస్తకాలతో కుస్తీ పడుతుండు కేసీరావయ్య అని ఒకటే ఆలోచన చేస్తున్నాడు జనాలు. అసలు ఏం కథ ఏందో చూద్దాం పని. కొత్త భక్తురాలు ఉడుకు ఊపిది పూసుకొని నొసలుగాలనే పేరమ్మా అన్నట్టు కేసీరావు మల్లో భాగవతం ముంగటేసుకొని సోషల్ మీడియా వాళ్లకు కామెంట్ల పని చెప్తుండటగా. సారు కడుపు చల్లకుండా అమ్మ. ఇక మరి ఇప్పటికే 80,000 పుస్తకాలు చదివినోని కాబట్టి రాజకీయంలో జిమ్మిక్కులు ఎత్తులు పై ఎత్తులు ఎట్లా వేయాలనో వేసిన 10 ఏళ్ళు గజెనెక్కిన మరి ఇప్పుడు గిట్టెట్టాయరా ఎవరమంతా తారుమారైపాయే అని కింద మీద అయి సారు ఇక ఏం చేయాలి ఎట్లా చేయాలి అని మళ్ళీ ఒక కొత్త భాగవతమే మళ్ళీ ముంగటేసుకుంటాడని వల్ల. ఇక మరి కొత్త భాగవతం అంటే ఏంది? కొత్త పుస్తకం. ఇక ఈ నడుమ మంచిగా రావసక్కని పుస్తకాన్ని ముంగటేసుకొని చదువుతూ ఉండాట సారు. 21 ఇర్రిఫూటబుల్ లాస్ ఆఫ్ లీడర్షిప్ అనే పుస్తకంలో మూది పెట్టి ఇక తెల్లందాకా పొద్దుందాకా ఒకటే చదువుకుంటున్నాడని వల్ల సారు. ఇంకెందుకు అయ్యా కేసీరావు మళ్ళీ దుకాణం ముంగటేసుకున్నావు? అర్థమైంది మాకు. ఏం చేస్తున్నావో ఎట్లా చేస్తున్నావో, ఎట్లా ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా మళ్ళీ ఎట్లా గెలవాలి అని బుడ్డ పొరగాల లేక పాఠాలు నేర్చుకుంటున్నావు సారు అని ఇక ఒకటి ట్రోల్ చేస్తున్నాడు వల్ల సోషల్ మీడియా పొరగాళ్ళు. నీ దండం పెట్టి నాయన.
ఇక నీ దండం పెడితే అమ్మ అద్దంకి దయ అక్కడ కడుపు చల్లకుండా ఏది లేదు ఎక్కడ లేదు మరి ఏమైందో ఏం కదా కానీ నీ దండం పెడితే ఇక దయ్యం భూతం పట్టిన లెక్క ఓ తెల్లటి దాకా లేచి కూర్చొని ఒకటే కలవరిస్తుందట ఇక కడుపులోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎగేసుకొని వస్తుందట అసలు ఎందుకు ఏం కదా చూద్దాం పని మనం ఏందో ఇక అద్దంకి బాగానే చూపిస్తుండ్రు సుపరాతము అంటే అంటే కాంగ్రెస్ వాళ్ళ మీద ఏ ఈగ వాలినా ముందుగాల అద్దంకి దయాకనే ముక్కు కోసుకుంటుండ్రులా ఇక బీజేపీ వాళ్ళు ఏదో అన్నందుకు అద్దంకి ఎట్లా ఆకుడవుతుందంటే ఇక ఇనుర్రి అని భాగవతం ఎట్లా ఉందో సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాని వైపు కన్నెత్తి చూసినా ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ళ పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. మిత్రుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మమ్మల్ని ఏదో అలర్ట్ చేసినట్టుగా కనపడ్డా సరే అటువైపు బీఆర్ఎస్ బీజేపీ మైత్రి తెలుసుకోవాలని చెప్పి మిత్రునికి సూచిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమను హర్షిస్తున్నప్పటికి కూడా మీ పార్టీ బీఆర్ఎస్తో చేస్తున్న అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం మాకు స్పష్టంగా తెలుసు. ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. మరొక వైపు ఏమో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజలే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. ప్రజల్లో ఏ రాజకీయాలు కూడా ఇలా పనిచేయవు. అది ఆలోచిస్తే మంచిదని చెప్పి హితవు. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఎమ్మెల్సీ కోటా నుంచి నన్ను మంత్రిగా చేస్తారో చెయ్యరో అని అనుమానంతో ఇక ఈ రకంగా ప్రతిపక్షాల మీద పళ్ళు కొరుకుతుండులా. ఎందుకంటే మరి హైకమాండ్ వాళ్ళ కంటే పడాలి కదా, పడితేనే కదా మార్కులు వచ్చేది, మరి మార్కులు వస్తేనే కదా మంత్రి అయ్యేది. ఇక ఈ తతంగం కోసమే ఈ కథ అందుకుండా అనేది మరి సోషల్ మీడియా పోరగాళ్ళు ఒకటే గగ్గోలు పెడుతుర్రులా. చూడాలి మరి ఇంత ఆశపడుతున్న అద్దంకి మరి ఇక ఏ పదవి వస్తుందో మరి ఎట్టి సంగతో అని ఒకటి అంటారు సోషల్ మీడియా పోరగాళ్ళు. ఎట్టున్నాయి ఇలా మన గమ్మతి వార్తలు ముద్దుగుడయా. ఇక రేపు కూడా మంచి మంచి రామసక్కని శుద్ధులు ముచ్చట్లు పట్టుకొని వస్తూనే ఉంటా. అంతమంది మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన అమ్మాయి న్యూస్. ఉంట బిడ్డలారా శనార్థి. గమ్మతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి మన గమ్మతి వార్తలలో మరి కథ మతలం ఏముంది, ఏం కథ, ఏమేమి సూత్రులు ఉన్నాయో పట్టుకొచ్చినా చూద్దాం, పారిపోదాం. గమ్మతి వార్తలు